కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క మీ పరిశుద్ధుల యొక్క ప్రార్థన ద్వారా నేను నీకు నిలబడి సాక్ష్యం చెప్తాను. 2017 నుంచి 2024 దాదాపు 7 సంవత్సరాలు గతించిపోయి 8వ సంవత్సరంలో దేవుడు నన్ను ఇక్కడ నిలవబెడుతూ వచ్చినాడంటే పడద్రోయుటకు, కూల్చుటకు, పడద్రోయుటకు, నిలవబెట్టుటకు దేవుడు ఎటువంటి వాడంట? సమర్థుడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఎట్లా నిలబెడతాడంట? ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన మనలను నిలబెట్టుటకు మాంసాయుక్త దేహమందు ఆయన మన కొరకు మరణాన్ని అనుభవించినాడు. కాబట్టి మనకు ఆ విధంగా నిలబడుతూ వచ్చినాం. మన గొప్ప కాదు ఇది, నా గొప్ప కాదు ఇది, నా శక్తి కాదు, నా బలం కాదు. కాబట్టి ఈ సమయంలో నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తెకి 2 పిల్లలు, కుమారునికి ఈ మధ్యలోనే వివాహం అయింది. కాబట్టి నా కొరకు, నా కుటుంబం కొరకు ఇంకా భారంగా శ్రమలు రావని చెప్పను. శ్రమలు రావచ్చు, ప్రభు తోడుగా ఉంటాడు. అనేక శ్రమలు రావచ్చు. మీరు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలా. శ్రమలు రావని ఎవరికి శ్రమలు రాకుండా పోవు, శ్రమలు వస్తాయి. అయితే శ్రమలో దేవుడు సద్రెక్, మెషెక్, అబేద్నెగో, దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నట్లు నీకు, నాకు ఎఫ్రాయిములకు తోడుగా లేడనే మాట ఉత్తది. దేవుని కనికరము గొప్పది. కాబట్టి దేవుని కనికరాన్ని పొందు, దేవుని ఆశీర్వాదాన్ని పొందు, మారు మనసు పొందు. దేవుడి వాక్యం